ఆడని అలవాలా పట్టు పట్టు పట్టు. చూడండి గైస్, ఈరోజు వచ్చేసి చేప పట్టేసాము. ఇది కొంచెం సాంబార్ బాగుంటుంది ఇందులో టేస్ట్. చేప పడేది. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెబల్ స్టార్ ఫుడ్డీస్. ఈరోజు వచ్చేసి ఫిషింగ్ పట్టడానికి వచ్చాము ఫ్రెండ్స్. ఇదే చెరువు, ఈ చెరువులో మేము ఫిష్ పడుతున్నాము. మీకు ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా చూపించే బాధ్యత నాది. సరే గైస్, ఇది మనం చేపలకు మేత తయారు చేస్తున్న విధానం ఇది గైస్. ఇది వచ్చేసి తవుడు, గోధుమ పిండి రెండు మిక్సీ చేసుకోవాలి. ఇలా ఎంత మంచిగా మిక్సీ చేసుకుంటే అంత మంచిది. చేపలకు కూడా జర రుచి ఉండాలి. అవిటికి కూడా ఆ రుచి ఉంటేనే చేపలు తినడానికి వస్తాయి, అప్పుడు వేటకు బలవుతాయి. కుర్రమీన నిన్ను పట్టుతాము ఇయ్యాల నైట్లోకి గైస్. చూడండి గైస్, ఇది ఎట్లా ఉందో. దీన్ని ఫీడర్ అందురు దీన్ని. ఇది పెట్టాలి ఇట్లా మత్త పెట్టి మంచిగా పిండి చేసి పెడితే అలాంటి చేపలు పడతాయి గైస్. ఈ గాలం అనేది ఇందులో పెట్టాలి గైస్. ఇందులో పెట్టినప్పుడే మనకు చేప అనేది మంచిగా ఇది తినుకుంటూ వచ్చేసి ఇందులో పట్టేస్తుంది. ఇటొకటి రెండు దిక్కులు ఉన్నాయి చూసాను. ఇది ఎంత మంచిగా పెడితే అంత మంచిగా వచ్చి చేప పడుద్ది. ఇప్పుడు చూసారు కదా, అలాంటి చేపలు ఇలాంటి చాలా ఉంటాయి. ఇందులో లోపల పెట్టి దీన్ని తర్వాత ఇసిరేసేయాలి. లోపలికి ఎంత లాంగ్ వేసి అంత బెటర్, చాలా ఉంటుంది ఇది. ఓకేనా గైస్, ఇది వచ్చేసి అది చేప అక్కడ పడ్డప్పుడు ఇది రౌండ్ తిరుగుద్ది. ఇది రౌండ్ తిరిగి అప్పుడు మనకు చేప పడ్డదని అర్థమైపోద్ది అన్నట్టు. మనకు సింపుల్గా అది గుంజుకొని వెళ్తుంది కదా ముందుకు. ఆ వేరుని గుంజుకొని వెళ్ళినప్పుడు ఇది కిందికించి ఇట్లా కిందికించి ఉంటుంది. ఈ వేరు మనని అర్థం చేస్తాం. హలో గైస్, మొత్తానికి మనం వేసిన గాలానికి అయితే చేప పడ్డడం జరిగింది. అది చూడు ఎలా తీస్తున్నామో చూడండి ఒకసారి. అది ఏడ ఊసిపోద్దు అనేది కొంచెం జాగ్రత్తగా తీస్తున్నాము. మొత్తానికి మనం లాస్ట్ ఫైనల్గా అది చిక్కి పోతా ఉంది, వస్తుంది పోతుంది. లాస్ట్ ఊసిపోయింది జర్ర అయితే చేప. అది గట్టిగా పట్టుకున్నాము. చూడండి గైస్, ఈరోజు వచ్చేసి చేప పట్టేసాము. ఇది పడితే ఇలాంటివి పడితే మనం పడితే ఎలా ఉంటుంది, మినిమం ఉంటుంది గైస్. ఫోటో తీసిరా మంచిగా అటు చూడండి. ఇది రవ్వ మినిమం 2 కిలోలు ఉంటుంది. గాలంతో పట్టాము. ఇది చూడండి గైస్. పెద్ద ముళ్ళు ఉంటుంది, చిన్న టేస్ట్ ఉంటుంది, పచ్చడి కూడా పెద్ద. హలో గైస్, ఈ చేపలు కడుగుడు మనకు రాదు కాబట్టి బయట ఉన్న ఒక అతనితో చేపలు కడిపిస్తున్నాము. అతనికి దీనికి అమౌంట్ ఇచ్చి కడిపించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వండడమే గైస్, అది మనమే చేస్తాము చూడండి. నెక్స్ట్ ఒకవేళ మనం కడిగిన ఇతనిలాగా నీట్గా కడగలేము. మళ్ళీ మనం కొట్టేసిన ముక్క కూడా అంత నీట్గా రాలేదు. అదే అతను కొట్టిన నీట్గా ముక్క కూడా నీట్నెస్ ఉంటుంది. మనం వండుకున్న టేస్టీగా బాగా ఉంటుంది. అందుకే అతనితో కడిపించడం జరిగింది. చూసారు కదా ఎంత నీట్గా కొడుతున్న ముక్కలు కూడా. అది అందుకే ఇక్కడ చేపలు కడిగే వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి కడిపిస్తున్నాము. అమౌంట్ పోయినా పర్వాలేదు కానీ ముక్క ఖరాబ్ కావద్దు అనేసి. ఓకేనా గైస్, చూడండి వీడియోస్. అలానే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. మీరు చేసే చిన్న సహాయం నాకు పెద్దదిగా అయిపోతుంది. నేను ఒక్కడిని ఎందుకు లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం అనుకుంటే కాదు, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ మనకి ఇంపార్టెంటే. ఒక్కొక్కటే 10గా మారుతాయి. కత్తి కవర్లో వేసుకుంటున్నాను గైస్. నూనెలా స్టార్ట్. ఇది వచ్చేసి మసాలాలతోటి మంచిగా మసాలా దట్టించి వేసాము ఫిష్ కర్రీ. చికెన్ ఫిష్ మన తీసుకొచ్చాను కదా, ఈరోజు చారు పెట్టేసాం. ఇది ఈరోజు కంటే రేపు ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. ఆల్రెడీ ఇది ఎంత బాగుందో చూడండి. ఫిషెస్ కూడా ఎంత ముక్క కూడా మంచిగా నీట్గా వచ్చేసినాయి. ఇలా పెట్టుకొని మంచిగా సాంబార్ బాగుంటుంది ఇందులో టేస్ట్.
ఏయ్.